వారణాసి నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వచ్చిందంటే ఆల్రెడీ వీళ్ళు ట్రైలర్ అనేది వదిలేరు కదండి. సో ఈ యొక్క ట్రైలర్లో మీరు గమనించిన హిడెన్ డీటెయిల్స్ అనేటివి నేను క్లారిటీగా చెప్తానమాట. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రో నువ్వు ఆల్రెడీ ట్రైలర్ వదిలేసారు, మేము చూసాం కదా అది ఇది అని చెప్పి. కానీ చాలా లోతుగా మీరు కానీ వింటే షాక్ అవుతారండి. నేను షాక్ అయ్యా. నాకు అర్థం కాల, ఏంట్రా బాబు ఈ యొక్క నేమ్స్కి యొక్క డీటెయిల్స్ ఏంటి అని చెప్పి తీరాది ఆరాధీసి ఎంక్వైరీ చేసి చూస్తే ఒక పెద్ద స్టోరీ హిస్టరీ బయట అయితే వచ్చిందన్నమాట. మీకు టైం ట్రావెల్, గ్లోబ్ ట్రావెల్ అన్నీ మీకు తెలిసిందే. టైం అని మీకు తెలియని హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. నాకు తెలిసి ఇంతవరకు ఏ యూట్యూబర్ చెప్పుకుంటారు నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా చెప్పడం అనేది. ఈ యొక్క వారణాసి ట్రైలర్ అనేది మొదలవడం కూడా ఒక పూజారితో మొదలవుతుంది కదా, కింద నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. సో ప్రతి ఫ్రేమ్లో కింద ఒక పేరు అనేది మెన్షన్ చేస్తారు. ఆ నేమ్స్కి ఒక పెద్ద హిస్టరీయే ఉంది. ఇప్పుడు వారణాసి 512 CE అని చెప్పి మెన్షన్ చేస్తాడు అనమాట ట్రైలర్ స్టార్టింగ్లోనే. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రాయిడ్ కిందకు పడుతుందన్నమాట. సో ఆ యొక్క ఆస్ట్రాయిడ్ కింద పడేటప్పుడు దానికి పేరు ఏం పెట్టారంటే శాంభవి ఆస్ట్రాయిడ్ 2078 CE. ఓకేనా. నెక్స్ట్ వచ్చి అంటార్కిటికాని చూపిస్తారనమాట. సో ఈ యొక్క అంటార్కిటికాని చూపించేటప్పుడు కిందే మెన్షన్ చేసేస్తారండి, అంటార్కిటికా రోజ్ ఐస్ షెల్ఫ్ అని చెప్పి చూపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క ఆఫ్రికాని చూపిస్తారనమాట, ఆఫ్రికా యాంబోజలి వైల్డర్నెస్ అని చెప్పి కింద పేర్లని మెన్షన్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చి ఈ యొక్క ఉగ్ర భారతి కేవ్, అదే చిన్నమస్తాదేవి 3 తలల్ని నరుక్కొని, తల నరుక్కొని 3 బ్లడ్లు అనేది వస్తుంది. అది మీరు చూసే ఉంటారనమాట. మహేష్ బాబు గారు ఈ సైడు, మందాకిని పైనుంచి కిందకు పడుతుంది అనమాట. సో ఉగ్రభారతి కేవ్, వెనాంచల్, ఈ యొక్క నేమ్స్కి అర్థాలు ఏంటో క్లారిటీగా చెప్తాను. అది కాకుండా ఇంకా చూపిస్తారనమాట. సో వారణాసి ఈ యొక్క మణికర్ణిక ఘాట్ అది కూడా ఉంటుందన్నమాట. రామ బాణం వేసిన తర్వాత సో ఆ యొక్క వెలుగు అనేది వస్తుంది, డైరెక్ట్గా వారణాసిలో పడుతుంది అనమాట. సో మళ్ళీ వచ్చి త్రేతాయుగ అంటే రామాయణ యుద్ధం జరిగేటప్పుడు ఈ యొక్క హనుమంతుడు ఒక చెట్టుని తీసుకొని ఇసిరేస్తుంటాడు కదా, రాముడు బాణం వేస్తుంటాడు. అక్కడ ఒక పేరుని మెన్షన్ చేస్తారండి. అదేంటో మీకు తెలుసా? త్రేతాయుగ. ఓకేనా. లంకా నగరం 7200 BCE. అంటే ఏంటంటే వెనక్కి కాలం అనేది వెనక్కి వెళ్ళింది అనమాట. పూర్వకాలంలో అంటే 7200 సంవత్సరాల తర్వాత వెనకాల, అంటే ముందు, అంటే 7200 సంవత్సరాలప్పుడు జరిగిన స్టోరీ అనమాట. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా అని అనమాట. ఓకేనా. CE అంటే కామన్ ఎరా అంట. ఓకేనా. వారణాసి 512 CE అంటే వారణాసి 512 కామన్ ఎరా. ఇప్పుడు జరుగుతుంది, జరగబోయేది, జరుగుతూ ఉంది. ఓకేనా. ఇవన్నీ వినే ఉంటారనమాట. పేర్లు అనేటివి నేను ఈ సైడ్ మెన్షన్ చేస్తానండి. ఆ యొక్క పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకుని క్లారిటీగా చెప్తాను. ఎవరో మిస్ చేయొద్దు. వీడియోని ఎండు వరకు చూడండి. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటా. 500 వారణాసి 512 CE అని అంటే రాజమౌళి గారు ఊరికినే ఏది పెట్టడు, దానికి ఒక పెద్ద హిస్టరీ అనేది ఉంటుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే ఒక పూజారి ఎవరైతే ఉంటారో హోమం అనేది చేస్తూ ఉంటాడనమాట. సో వారణాసి 512 CE అని చెప్పి పడుతుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే దానికి 512 CE అంటే పూర్వకాలంలో జరుగుతున్న సమయం అది. ఓకేనా. పూర్వకాలంలో జరుగుతున్న సమయం దాన్ని చూపిస్తారనమాట. అంటే వారణాసిని మనం 2 విధాలుగా చూస్తాము. ఒకటి, ఇప్పుడు జరుగుతున్న వారణాసి సెట్, అది ఇప్పుడు మోడర్న్గా ఎలా ఉందో అది చూస్తాం అనమాట. సో 512 CEలో క్రీస్తు జననం తర్వాత, అంతే అనుకుంటా. సో క్రీస్తు జననం తర్వాత ఈ యొక్క 512 CE వారణాసిని అప్పట్లో ఎలా ఉందో ఆ మూవీ ఇప్పుడు మనం ఈ యొక్క శవారాధనలు ఎలా కాల్చుతారు, మళ్ళీ పూజారులు, హోమాలు, మళ్ళీ వచ్చి ఈ యొక్క శక్తులు, అప్పట్లో వారణాసి ఎలా ఉందో అవన్నీ మనం చూస్తాం అనమాట. సో నేను అది పనిగా రాసుకొని వచ్చాను, మీకు చదివి వినిపిస్తాను అనమాట. సో ఈ యొక్క 1200 BCE 512 CE, మళ్ళీ వచ్చి 7200 BCE అని చెప్పి ఎందుకు పెట్టారంటే, మళ్ళీ వచ్చి 2078 CE అని చెప్పి ఎందుకు పెట్టారంటే,
సో ఈ ఏదో ఒక టైం ట్రావెల్ అనేది ఉంటుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా, ముందుకి వెనక్కి ముందుకి. మీరు చూసుకున్నట్లయితే ట్రైలర్లో కింద మెన్షన్ చేస్తారండి ఆ యొక్క నేమ్స్ అనేటివి. ఆ నేమ్స్కి ఇవే అర్థాలు. ఓకేనా, 512 వారణాసి 512 సిఈ అని అంటే అప్పట్లో వారణాసి ఎలా ఉంది, అప్పట్లో పొజిషన్ అనేది ఎలా ఉంది, అప్పట్లో విజువల్స్ అనేటివి ఎలా ఉన్నాయి. ఓకేనా, సో అప్పుడు డైనోసార్లు ఉన్నాయా లేవా అని చెప్పి ఆ ఇదిలో మనం చూస్తాం అనమాట. ఆస్ట్రాయిడ్ శాంభవి 2078 అంటే ఆస్ట్రాయిడ్ పడేదే అంతకుముందు పడిపోయింది, అంటే పూర్వకాలంలో ఆస్ట్రాయిడ్ అనేది పడిపోయింది అనమాట. దానికి మన రాజమౌళి గారు శాంభవి అని చెప్పి ఒక పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. 2078 అనేది ఎందుకు పెట్టారంటే సిఈ అని. ఆస్ట్రాయిడ్ పడిన తర్వాత ఈ యొక్క మొత్తం మారిపోద్ది కదా, ఆస్ట్రాయిడ్ పడిపోయిన తర్వాత భూమి అంతా నాశనం అయిపోతుంది అనమాట. సో భూమి అంతా నాశనం అయిపోయి ఈ యొక్క పూర్వకాలంలో ఉన్న 512 సిఈ వారణాసి కూడా నాశనం అయిపోయి మళ్ళీ కొత్త వారణాసి అనేది పుడుతుంది. కింద 2078 సిఈ అని చెప్పి వాడాడనమాట రాజమౌళి గారు. మీరు చూసుకున్నట్లయితే ట్రైలర్లో గమనించుకోవచ్చు. ఓకేనా, 2078 సిఈ కామన్ ఎరా అంటే సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్కి మన మహేష్ బాబు గారు టైం ట్రావెల్ అనేది చేస్తాడా అని చెప్పి ఆ యొక్క మూవీలో అయితే మనం చూసాం అనమాట. శాంభవి అని చెప్పి ఆ యొక్క ఆస్ట్రాయిడ్కి పేరు అనేది ఎందుకు పెట్టారంటే సో శివుడి శక్తి అయ్యన్నా అయి ఉండొచ్చు, పార్వతీదేవి శక్తి అయ్యన్నా అయి ఉండొచ్చు, లేదా ఆ యొక్క ఆస్ట్రాయిడ్ అనేది భూమి మీద పడిన తర్వాత సో ఏదో ఒక పెద్ద శక్తి ఏర్పడి ఒక చిన్న ఎలిమెంట్ కోసం, ఆ యొక్క ఎలిమెంట్ కోసం మన మహేష్ బాబు గారు పోరాడే అవకాశం ఉండొచ్చు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ క్లారిటీగా. నిజంగా అండి, భూమిని సృష్టించి ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఉంటుంది అది ఇది అని చెప్పి చెప్పడమే కాదు, కానీ నా నమ్మకం ఏంటంటే ఆస్ట్రాయిడ్ పడిన తర్వాత ఒక పవర్ఫుల్ ఎలిమెంట్ ఏదో ఒకటి ఏర్పడుతుంది అని చెప్పి నాకు క్లారిటీగా తెలుస్తుంది. దాన్ని ఫ్యూచర్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. కింద మెన్షన్ చేశారు చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆస్ట్రాయిడ్కి శాంభవి అని చెప్పి పేరు పెట్టారు. ఆ శాంభవి అనే పేరు కూడా పార్వతీదేవి పేరే, శివునికి సంబంధించిందే. ఓకేనా, ఆస్ట్రాయిడ్కి ఆ పేరు పెట్టాడు అనమాట రాజమౌళి గారు. 2078 సిఈ కామన్ ఎరా అని అంటే ఫ్యూచర్లో జరిగేది, ఫ్యూచర్లో జరుగుతున్నది, ఫ్యూచర్లో జరిగిపోయింది. ఓకేనా, సో అంటే మన మహేష్ బాబు గారు టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాడు అనమాట. 2078 కామన్ ఇయర్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ పొజిషన్ అనేది, అక్కడ విజువల్ అనేది, అక్కడ ఏ విధంగా రూల్స్ అనేటివి అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి అప్పుడు చూపిస్తారు మనకు. ఇదే దీనికి నిదర్శనం. ఓకేనా, మీకు తెలియని లోతైన శక్తులు, రహస్యాలు, హిడెన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవి వింటే నిజంగా అండి నేను ఆ యొక్క ఎంక్వైరీ చేసేటప్పుడు షాక్ అయ్యా, అరే మనకు ఇంత పెద్ద ఇది ఉందా అని. వచ్చి అంటార్కిటికా రోజ్ ఐస్ షెల్ఫ్ అని చెప్పి ఒక నేమ్ అనేది చూపిస్తారనమాట. ఆస్ట్రాయిడ్ పడగానే ఒక చిన్న నీటి బిందువులాగా అంటార్కిటికాలో పడి ఒక పెద్ద ఐస్ కొండని చూపిస్తారనమాట. చాలా మంది అంటార్కిటికా అంటే మాకు తెలుసులే బ్రో, ఇదంతా అదేం లేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కింద ఒక నేమ్ అనేది ఉంది. రాజమౌళి గారు ఊరికి ఆ నేమ్ అనేది పెట్టలేదు బ్రో, రోజ్ ఐస్ షెల్ఫ్ అని చెప్పి కింద ఒక నేమ్ అనేది వాడాడనమాట. సో దానికి పెద్ద హిస్టరీ ఉంది, చాలా పెద్ద హిస్టరీ. అంటార్కిటికా రోజ్ ఐస్ షెల్ఫ్ మీరు చూసుకున్నట్లయితే చెక్ చేసుకోవచ్చు. సో దీనికి నిదర్శనం, దీని హిస్టరీ ఏంటంటే ఈ యొక్క రోజ్ ఐస్ షెల్ఫ్ అంటే ఏంటి అసలు. సో ఆస్ట్రాయిడ్ శాంభవి ఎప్పుడైతే మన భూమిని ఢీకొట్టిన సమయంలో ప్రపంచం నాశనం అయిపోతుంది అనమాట. నాశనం అయిపోయిన సమయంలో ఈ యొక్క గీసు మొత్తం వేరువేరుగా ప్రాంతాలుగా విడిపోయే పెద్ద పెద్ద కొండలుగా మారిపోతుంది అనమాట. సో నిజంగా అండి ఈ యొక్క రోజ్ ఐస్ షెల్ఫ్ అనేది ఎంత పెద్దదంటే ఒక ఫ్రాన్స్ దేశం అంత పెద్దది, మీరు ఊహించరు అంత పెద్దదని. సో దీని కింద చాలా హిడెన్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. కింద ఏముందో ఎవరికి తెలియదు అని చెప్పి నువ్వెలా చెప్తావు బ్రో అనంటే అక్కడ చలి అంత ఇదిగా ఉంటుంది అనమాట. మనిషి అనే పర్సన్ ఎవరైతే ఉంటారో ఎవరో జీవించలేరు, అది తెలిసిందే. కింద చాలా మందికి సైంటిస్టులకి కింద ఏదో ఉంది, ఏలియన్స్ ఉన్నాయి, రహస్య గుహలు ఉన్నాయి, రహస్య ద్వారాలు ఉన్నాయి,
బంగారం ఉంది, నిధి ఉంది, ఒక పెద్ద ఎలివేషన్ అనేది ఉంది, ఒక పెద్ద ఏదో ఉంది, ప్రస్తుతానికి ఏలియన్స్ ఉన్నాయి, ఒక పెద్ద సివిలైజేషను, నాగరికతలు ఉన్నాయి అని చెప్పి చాలామంది ఈ మధ్యలో అబ్బో చాలా రకాలుగా మన సైంటిస్టులు చాలా ఇదిగా పూర్తయితే చేశారనమాట, వర్క్ అయితే చేశారనమాట తెలుసుకోవడానికి. కానీ తెలుసుకోలేకపోయారనమాట. అక్కడ ఏం లేదని చెప్పి చెప్తున్నారనమాట. మ్యాక్సిమం ఒక ఏలియన్స్ కానీ, ఒక పెద్ద సివిలైజేషన్ కానీ, ఒక బంగార నిధులు కానీ ఉండొచ్చు కంపల్సరీ. ఎందుకు బ్రో బంగార నిధులు ఐసు అంటార్కిటికాలో ఎందుకు ఉంటాయంటే, నిజంగా ఒక ఆస్ట్రాయిడ్ నుంచే అన్నీ ఏర్పడతాయి. ఆ విషయం మీకు తెలుసో తెలీదో, ఒక గాలి, నీరు, నిప్పు అన్నీ తగిలిన తర్వాత ఈ యొక్క ఆస్ట్రాయిడ్ వల్ల సో అన్ని ఇంధనాలు భూమి లోపల కూరుకుపోయి మిక్స్ అయ్యి మనకు బయటకు వస్తాయన్నమాట. సో ఆ విషయం మీకు తెలుసో తెలీదు. రాజమౌళి గారు ఊరికినే ఏది పెట్టడండి, ఒక రహస్యం అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క అంటార్కిటికాలో సో స్క్రీన్ అనేది ఒక నీటి బిందువు రూపంలో, ఆస్ట్రాయిడ్ నీటి బిందువు రూపంలో పడిన తర్వాత ఆ స్క్రీన్ అనేది ఒక నీటి కిందకి వెళ్తుంది. కెమెరా అనేది నీటి కిందకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పడవ అనేది మునిగిపోయి ఒక ఐస్ బర్గర్లో ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట. మీరు గమనించినట్లయితే దానికి ఒక పెద్ద హిస్టరీ అనేది ఉంది. వాళ్ళు దేనికోసమో వెతుక్కుంటూ వెళ్ళారు అక్కడికి కదా, ఇక్కడే అర్థమవుతుంది కదా. సో ఇదేనమాట. వీళ్ళు మహేష్ బాబు టీం కానీ లేదా కుంభా టీం కానీ వాళ్ళు దేనికోసమో అక్కడికి వెతుక్కొని వెళ్ళారు. ఆ వెళ్ళిన సమయంలో ఏదో జరిగింది ప్రమాదం, ఏదో శక్తి కూల్చింది, వాళ్ళందరూ మునిగిపోయారు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళని వెతుక్కుంటూ మన మహేష్ బాబు గారు ఏమన్నా వెళ్తాడా, మన కుంభా ఏమన్నా పంపిస్తాడా, మేబీ ఏమన్నా జరుగుంటుందా అక్కడ అని చెప్పి ఒక హిస్టరీగా మిగులుంది. చాలా రహస్యాలు అనేటివి అంటార్కిటికా లోపల దాగి ఉన్నాయి. ఈ యొక్క అంటార్కిటికా రోస్ ఐస్ షెల్ఫ్ అనేది ఒక దేశం, ఒక ఫ్రాన్స్ దేశం అంత పెద్దదిగా ఉంటుందన్నమాట. ఆ యొక్క మంచు పొర ఆ యొక్క సముద్రం పైన తేలాడుతూ ఉంటుందన్నమాట. అది అర్థమవుతుందా బాగా. సో నెక్స్ట్ ఏం చూపిస్తాడు, నెక్స్ట్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఆఫ్రికా అంబోజలి వైల్డర్నెస్ అని చెప్పి ఒక కింద ఒక నేమ్ అనేది చూపిస్తారనమాట. చూసుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఒక పెద్ద హిస్టరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పేరు వినగానే చాలామందికి వన్యజీవులు, సహజ జీవులు, ఏనుగులు, సింహాలు, అడవులు, పులులు, పెద్ద పెద్ద అడవులు అని చెప్పి ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. మీకు తెలియని పాయింట్ ఒకటి చెప్తా. ఈ యొక్క మూవీలో 7 ప్రపంచాలు 7 వింతలు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా. దానిలో ఈ యొక్క ఒక కొండ వెనకాల కిలిమాంజారో అని చెప్పి ఒకటి ఉంటుంది, ఒక పెద్ద నగరం. అది పురాతనానికి సంబంధించిన నగరం అది. సో ఈ యొక్క వారణాసి మూవీలో మహేష్ బాబు గారు అక్కడికి జర్నీ చేస్తూ, ఓకేనా, సో నేను జస్ట్ ఇది ఒక ఇమాజినేషన్ వరకేనండి, కంపల్సరీ కిలిమాంజారోను కంపల్సరీ చూపిస్తారనమాట. సో ఈ యొక్క అంబోజలి వైల్డర్నెస్లో ఈ పేరు వినగానే చాలా చాలా పెద్ద పెద్ద బాబాబ్ చెట్లు మీరు వినే ఉంటారనమాట. వేల సంవత్సరాలు బతుకున్న చెట్లు అవి చూపిస్తారు. ఒక పెద్ద కొండ వెనకాల ఒక కిలిమాంజారో అని చెప్పి ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత అనమాట అది, ఓకేనా. సో అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. ఆ యొక్క సెట్స్ని డిజైన్ చేసో లేకపోతే మన వాళ్ళు అక్కడికి వెళ్ళో ఏదో సంథింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆఫ్రికా అంటే కంపల్సరీ అది గుర్తొస్తుంది అందరికీ, చాలా మందికి. సో ఈ యొక్క నగరం అనేది చాలా దూరంగా ఉంటుందన్నమాట, చాలా రహస్యంగా ఉంటుందన్నమాట, చాలా పెద్ద కొండ వెనకాల ఉంటుంది అది. సో మనోడు ఇది వినగానే ఒక జర్నీ, ఒక సర్వైవల్, ఓకేనా, మధ్యలో వచ్చే ఎదురుబాటులు, ప్రమాదాలు. సో దేనికోసమో మనోడు వెతుకుతూ వెళ్తాడు, ఎవరినో కాపాడడం కోసమో లేకపోతే ఏదో ఒక చిన్న ఎలిమెంట్ కోసమో మనోడు వెళ్తుంటాడనమాట. ఇవి గుర్తొస్తాయి మీకు. ఆఫ్రికన్స్ అంటే ఇంకా అడ్వెంచర్స్, యాక్షన్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. సో అందుకే ఆఫ్రికన్ అంబోజలి వైల్డర్నెస్ అని చెప్పి పెట్టారనమాట. మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీలో మహేష్ బాబు గారిని నిజంగా ఆఫ్రికన్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో హై గ్రాఫికల్గా తీస్తున్నారండి. హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ని తెప్పించి ఈ యొక్క మోషన్ క్యాప్చర్ ఏదైతే ఉంటుందో యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ని వాడి ఆ యొక్క ఇదినైతే మనకు చూపిస్తారనమాట. సో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అక్కడికి ఈ యొక్క రహస్యాలన్నీ బయటపడతాయి అనమాట, నేను చెప్పిన రహస్యాలన్నీ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉగ్రభారతి కేవ్ అని చెప్పి మీకు ఒక అదే చినమస్తాదేవి,
అని చెప్పి ఒక తల నరుక్కొని 3 బ్లడ్లుగా వస్తుంది. సో ఈ యొక్క సుషన్మ నాడి, ఇవన్నీ సహజ చక్రాలు, ఇవన్నీ వినే ఉంటారన్నమాట ఈ మధ్యలో మీరు. ఓకేనా. మహేష్ బాబు గారు ఒక కొండ మీద ఉంటాడు, మందాకిని పైనుంచి పడుతుందన్నమాట. దీనికి అర్థం ఏంటంటే, సో దానిలో ఉన్న ఆ యొక్క ఉగ్ర రూప శక్తికి కోసం మనోడు ఏమన్నా వెళ్తాడా, లేదా సో ఆ యొక్క సహజ చక్రం ఏదైతే ఉంటుందో, సహజ చక్రం సుషన్మ నాడి వెనకాల ఉంటుందండి, ఈ సైడ్ ఉంటుంది. సో దేవి తల నరుక్కున్నప్పుడు ఆ తలలో నుంచి 3 రకాలుగా వచ్చిన బ్లడ్స్ ఏవైతే ఉంటాయో, సో సుషన్మ నాడి నుంచి వచ్చే బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మనకు మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఆ యొక్క బ్లడ్ని ఎవరైతే తాగుతారో వాళ్ళు అత్యున్నత శక్తిగా మారుతాడనమాట. శక్త్యున్నతగా మారి తన అవలక్షణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ అది మన మహేష్ బాబు గారు సాధిస్తాడా లేదా అని చెప్పి దాంట్లో చూడాలన్నమాట మనం. ఓకేనా. సో చూసుకున్నట్లయితే మన మహేష్ బాబు గారు దానిలో ఒక పెద్ద ఎలిమెంట్ కోసం పోరాడుతున్నాడు. మన మహేష్ బాబు గారు ఒక పెద్ద కొండను పట్టుకొని వేలాడుతున్నాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. మీరు ట్రైలర్లో చూస్తున్నట్లయితే గమనించుకోవచ్చు. ఓకేనా. ఒక శక్తి కోసం, ఓకేనా, రహస్యంగా దాగి ఉన్న ఈ యొక్క ప్లాన్ ఏదైతే ఉంటుందో అది బయట పెట్టేదానికే మన రాజమౌళి గారు క్లారిటీగా చెప్తున్నాడని చెప్పి తెలుస్తుందన్నమాట. ఉగ్రభారతి వెనాంచల్ అని అంటే, ఈ యొక్క ఉగ్రభారతి అని అంటే మన దేవియే గుర్తొస్తుంది. పార్వతి, శివుడు వీళ్ళు గుర్తొస్తారనమాట. పార్వతీదేవి 10 అవతారాలలో సో ఈ యొక్క అవతారం చినమస్తాదేవి అవతారం అనమాట. ఆ స్టోరీ అనేది, దానికి చాలా పెద్ద స్టోరీ అనేది ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో చూసుకున్నట్లయితే వెనాంచల్ అని చెప్పి కింద మెన్షన్ చేశారు కదా పేరు అనేది. ఈ యొక్క వెనాంచల్ అనేది ఎందుకు మెన్షన్ చేశారంటే, అడవిలో ఉన్న రహస్య ద్వారం, అడవిలో ఉన్న రహస్యం, అడవిలో ఉన్న ఏదో ఒక శక్తి అని అర్థం అనమాట దానికి. ఓకేనా. సో ఉగ్రభారతి కేవ్ వెనాంచల్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు చూసుకున్నట్లయితే గమనించుకోవచ్చు. సో ఇక చూసుకున్నట్లయితే త్రేతాయుగ లంకా నగరం 7200 BCE బిఫోర్ కామన్ ఎరా. అంటే త్రేతాయుగం అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు మన యేసు ప్రభు ఉంటాడు కదండి. సో ఆయన పుట్టక ముందు అని చెప్పి ఒక బిట్ అనేది తీసుకుంటారనమాట. సో త్రేతాయుగం అనేది తెలుసుకునే ముందు, త్రేతాయుగం అంటే ఏంటి బ్రో అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు. బ్రదర్ నేను ముందే చెప్తున్నాను, ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు వినండి, ఖచ్చితంగా షాక్ అవుతారు. నాకు నమ్మబుద్ధి కాలేదనమాట. త్రేతాయుగం అని చెప్పి ఎందుకన్నారో తెలుసా, రాజమౌళి గారు ఎందుకు వాడారో తెలుసా యుగం అనేది. సో ఇవి 4 అండి. ఒకటి సత్యయుగం, మీ ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఓకేనా. ఈ యొక్క త్రేతాయుగం తెలుసుకునే ముందు ఈ యొక్క 4 యుగాల గురించి మీరు తెలుసుకోవాలి కంపల్సరీ. మీకు అర్థమవుతుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాల్లో సత్యయుగం, త్రేతాయుగంలో రామాయణ యుద్ధం జరిగింది. అర్థమవుతుందా. మరి సత్యయుగం అంటే ఏంటి బ్రో, ద్వాపర యుగం అంటే ఏంటి, కలియుగం అంటే ఏంటి అని చెప్పి మీరు అడగొచ్చు. క్లారిటీగా చెప్తా, ఎవరు మిస్ చేయొద్దు. ఓకేనా. సో సత్యయుగం అంటే ఒకప్పట్లో, ఓకేనా, రామాయణ యుద్ధం జరగక ముందు ఒకప్పట్లో దేవుళ్ళు, దేవతలు, మళ్ళీ వచ్చి మన నార్మల్ మనుషులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు జీవించే వాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్ మన రామాయణ యుద్ధంలో మనుషులు, ఆంజనేయ స్వామి, మళ్ళీ వచ్చి సన్యాసులు, పూజారులు, మన రాముడు, ఓకేనా, వీళ్ళందరూ జీవించేవాళ్ళు. అర్థమవుతుందా బాగా. సో సత్యయుగం అని చెప్పి పేరు ఎందుకు పెట్టారంటే, సో ఈ యొక్క దేవతలు వీళ్ళందరూ దేవుళ్ళు, మన మనుషులు జీవించేవారు అనమాట. ఇక్కడ అబద్ధాలు, మోసం, హింస, మళ్ళీ వచ్చి కొట్లాట, కోపం, అవతల వాడి మీద ద్వేషం, ఇవన్నీ ఉండేటివి కాదు. అందుకనే ఆ యొక్క యుగంలో సత్యయుగం అని చెప్పి పేరు పెట్టారు. ఓకే. 100కి 100% ఈ యొక్క సత్యయుగంలో న్యాయం అనేది ఉంది. అందుకే సత్యయుగం అని పెట్టారు. అప్పటికి మన దేవుళ్ళు, మన దేవతలు, మన మనుషులు, పూజారులు,
హోమాలు చేసేవాళ్ళు అంతా సత్యంగా, జ్ఞానం. దేవుడు అంటే భక్తి ఎక్కువ, సత్యయుగం అని చెప్పి దానికే పేరు పెట్టారు. ఓకే, క్లారిటీ అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్పానండి, మీకు ఇంకా లోతుగా ఉంది, చెప్తే మీకు అర్థమే కాదు అసలు. ఇక త్రేతాయుగం రెండోది, ఫస్ట్ది సత్యయుగం చెప్పేశా, నెక్స్ట్ వచ్చి త్రేతాయుగం. ఈ యొక్క త్రేతాయుగం అంటే ఏంటంటే ఇక్కడ హింస, అన్యాయం అనేది మారిపోయిందనమాట. అంటే ధర్మం ఎక్కువ ఉండింది అప్పట్లో. ధర్మం అనేది 100కి 80%కి వచ్చేసింది అనమాట. అంటే 20% అనేది తగ్గిపోయింది. సో అందుకనే ఇక్కడ రామాయణ యుద్ధం జరిగింది. రావణాసురుడు సీతని తీసుకొని వెళ్ళిన తర్వాత మన రాముడు వెళ్ళి రావణుడితో లంకని తగలబెట్టి హనుమంతుడితో సో యుద్ధం అనేది జరిగింది. వానర సైన్యం అనేది అది మనం 7200 BCE అంటే 7200 సంవత్సరాల బిఫోర్ కామన్ ఎరాలో మనం చూస్తామన్నమాట. మన మహేష్ బాబా గారు టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోతాడనమాట. అక్కడ ఒక పోర్టల్ ద్వారా 1 సెకండ్ పోర్టల్ లోపల నుంచి వెళ్ళిపోవచ్చు, ఒకే 1 సెకండ్ వేరే కాలానికి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? అర్థమైందా? సో ఇక ద్వాపర యుగం అంటే ఏంటి బ్రో మూడోది అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు. సో ద్వాపర యుగం అని చెప్పి ఎందుకు తీసుకున్నారంటే ద్వాపర యుగం అనగానే కృష్ణుడు గుర్తొస్తాడు అనమాట. ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ యొక్క యుద్ధాలని, ఆ యొక్క అహింసని ఆపడానికి మన కృష్ణుడు వచ్చాడనమాట. ఎగ్జాంపుల్ కౌరవులు, పాండవులు, కర్ణుడు, అర్జునుడు వీళ్ళందరూ పేర్లు వినే ఉంటారనమాట. కౌరవులు, పాండవులు యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళ మధ్యలో విభేదాలు రాకుండా మన కృష్ణుడు ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు. ఇక్కడ కూడా సత్యం అనేది చాలా వరకు 100లో 60%, 50% అనేది తగ్గిపోయింది. ఓకేనా? సత్యం అనేది ఫస్ట్ యుగంలో హింస, ఈ యొక్క ఎగ్జాంపుల్ వ్యభిచారం కూడా అండి తీసుకోవచ్చు, మీరు వ్యభిచారాన్ని కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు అందుకోవచ్చు అనమాట. అప్పట్లో దేవుడు, ధర్మం, అమ్మో భక్తి ఇవన్నీ ఉండేటివి అనమాట. ఈ యొక్క ద్వాపర యుగానికి వస్తే హింస, కొట్లాట, కోపం, వ్యభిచారం, చీరలు లాగడం మీరు వినే ఉంటారు మహాభారతంలో. చీరలు లాగడం అబ్బో ఎన్నో జరిగాయన్నమాట. దీనికి అర్థం ఇదే. ఇక కలియుగం అంటే ఏదీ లేదండి, అన్ని హింస, కొట్లాట, మళ్ళీ వచ్చి అవతల వాడి మీద ద్వేషం, వాడిని ఎలాగైనా సరే ఇది చేయాలి, సో ఏదో ఒకటి నాశనం చేయాలి, కొంచెం భక్తి, కొంచెం చెడు, కొంచెం మంచి, ఇది ఉన్న కాలం అనమాట. ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి. ఒకటి, అన్న చెల్లికి తేడా తెలియకుండా కూడా చాలా మంది ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అనుకోవచ్చు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఈ యొక్క కలియుగంలో మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో అతను మరో అవతారం ఎత్తి ముందుకు వచ్చి ఈ యొక్క కలియుగాన్ని నాశనం చేసి మంచి యుగాన్ని, అంటే ఫస్ట్లో ఉన్న సత్య యుగాన్ని మార్చే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అది నిజమో అబద్ధమో మరి వారణాసి మూవీలో చూపిస్తాడో లేదో మనకైతే తెలీదు. అర్థమైందా వీడియో అనేది? సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో వారాహి అవతారం ఎత్తాడు, నరసింహ అవతారం ఎత్తాడు అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క మహావిష్ణువు వేరే అవతారం ఉంది. ఆ యొక్క అవతారం ఎత్తినప్పుడు ఈ యొక్క కలియుగం, ద్వాపర యుగం, మళ్ళీ వచ్చి ఈ యొక్క త్రేతాయుగం అనేటివి అన్నీ పోయి సత్యయుగం ఫస్ట్లో ఎలా ఉందో అలా ఉండే అవకాశం ఉంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. వారణాసి మణికర్ణిక ఘాట్ అని చెప్పి రాముడు కుంభ మీద బాణం వేసినప్పుడు ఆ యొక్క బాణం అనేది మెరుస్తూ ఒక పెద్ద కాంతిల వారణాసిలోకి వచ్చి ఆ యొక్క గంగా నది ఏదైతే ఉంటుందో దానిలో పడి ఒక పెద్ద సుడిగుండం అనేది ఏర్పడుతుంది అనమాట. మీరు గమనించుకున్నట్లయితే ఆ యొక్క ట్రైలర్లో అదే కదా చూపించేది. సో దీనికి కూడా ఒక పెద్ద హిస్టరీ అనేది ఉంది. వారణాసి మణికర్ణిక ఘాట్ అని చెప్పి ఒక నేమ్ అనేది కింద వాడారనమాట. రాజమౌళి గారు ఈ నేమ్ ఎందుకు వాడారు మీకు తెలుసా? నాకు తెలుసు, నేను చెప్తా. సో వారణాసి మణికర్ణిక ఘాట్ అని చెప్పి ఎందుకు వాడారనంటే
సో ఇప్పుడు మణికర్ణిక అనంటే మణి అంటే పార్వతీదేవి చెవి పోగు, కర్ణిక అనంటే చెవి. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడే మీకు ఒక టైం ట్రావెల్ అనేది కూడా గుర్తు రావాలి కంపల్సరీ. ఓకేనా? సో అక్కడ ఉన్న మహేష్ బాబు గారు సడన్ గా ఈ యొక్క వారణాసి మణికర్ణిక ఘాట్కి ఎలా వస్తాడు, దేనికోసం వస్తాడు? ఏదో ఒక ఎలిమెంట్ కోసం వస్తాడా? సో పార్వతీదేవి చెవి పోగు ఆ యొక్క గంగా నదిలో పడుతుంది. ఓకేనా? సో గంగా నదిలో పడుతుంది కాబట్టి, అంటే ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఆయన రాజమౌళి గారు మెన్షన్ చేసిన పేరు ఏదైతే ఉందో, సో దానికి అర్థం ఇదే. మణికర్ణిక అంటే పార్వతీదేవి చెవి పోగు. ఓకేనా? సో మణి అంటే చెవి పోగు, కర్ణిక అంటే చెవి. ఓకేనా? సో ఇక్కడ మీకు గుర్తుకు రావాల్సింది పార్వతీదేవి చెవి పోగు ఆ యొక్క గంగా నదిలో పడిపోయిందనమాట. ఓకేనా? సో అక్కడ ఉన్న రహస్యాలు ఏవైతే ఉంటాయో అప్పటి కాలంలో మీరు చూసుకున్నట్లయితే అక్కడే జననం, అక్కడే మరణం, అక్కడే జీవించడం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సో చనిపోయాడు, సజీవ దహనం అయిపోయాడు, కాల్చేశారు అని చెప్పి అక్కడతో ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారు మీరు. కానీ అక్కడ కూడా ఒక టైం ట్రావెల్ అనేది గడుస్తుంది. అక్కడ చనిపోయాడు, సజీవ దహనం అయిపోయాడు, వేరేది అక్కడ పుడతాడు అనమాట. సో ఇది రీసైకిల్ ఇది. ఓకేనా? చెడిపోవడం పుట్టడం, చనిపోవడం పుట్టడం, చనిపోవడం పుట్టడం, సజీవ దహనం పుట్టడం, సజీవ దహనం పుట్టడం, రీసైకిల్. బ్రో ఈ యొక్క చెవిపోగు మణికర్ణిక అని చెప్పి ఈ విధంగా అన్నావు కదా, అది ఏంటి బ్రో అని అంటే మేబీ అయ్యుండొచ్చేమో. సో ఆ యొక్క మణికర్ణిక చెవిపోగు ఏదైతే ఉంటుందో గంగా నదిలో పడిపోయింది. ఆ యొక్క గంగా నదిలో మన మహేష్ బాబు గారు సో దానికోసం వెతుకుండొచ్చేమో. ఇటీవల వచ్చిన రూమర్స్ అయితే మీరు చూసే ఉంటారనమాట. గంగా నదిలో ఒక పెద్ద అడ్వెంచర్ అనేది ఉందిరా బాబు, అది బయటకు వచ్చింది అని చెప్పి వినే ఉంటారు. సో దానికి ఇదేమో నిదర్శనం తెలియదు కదా. ఒకవేళ ఇదే అయితే ఎవరు గెస్ట్ చేసుండ్రు నాకు తెలిసి, నేనే ఫస్ట్ గెస్ట్ చేయడం. ఏ యూట్యూబర్ ఇవన్నీ చెప్పుండ్రండి నాకు తెలిసి ఇంత లోతుగా నేనే చెప్పడం అనేది జరిగింది. సో ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క మణికర్ణిక పోగు ఏదైతే ఉంటుందో సో అది ఒక శివుడి శూలంగా మారొచ్చేమో. ఆ యొక్క శూలాన్ని పట్టుకొని కుంభాన్ని నాశనం చేసేదానికి వెళ్ళొచ్చేమో లాస్ట్లో, తెలియదు కదా. సో ఇవన్నీ డౌట్స్ అయితే ఉన్నాయి, మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఓకేనా? సో చూసుకున్నట్లయితే త్రేతాయుగ లంకా నగరం 7200 BCE. ఓకేనా? సో వారణాసి మణికర్ణిక ఘాటు, మళ్ళీ వచ్చి ఉగ్రభారతి కేవ్ వెనాంచల్ అంటే అడవులండి. అడవుల్లో దాగి ఉన్న రహస్యం పార్వతీదేవికి సంబంధించింది. ఓకేనా? పార్వతీదేవి అవతారాలలో చినమస్తాదేవి చాలా డేంజరస్ పాయింట్ అనమాట. అంటార్కిటికా రోజ్ ఐస్ షెల్ఫ్, మళ్ళీ వచ్చి ఔర్ ప్లానెట్ కేవ్, మళ్ళీ వచ్చి ఆస్ట్రాయిడ్ శాంభవి. సో 2078 CE ముందు కాలంలో, ముందస్తు భాగంలో టైం ట్రావెల్ చేస్తాడు మహేష్ బాబు. సో ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట మీకు. ఇవన్నీ చెప్పి చూసే లోపల మొత్తం బ్లాస్ట్ అనమాట. హాలీవుడ్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ ఏవైతే ఉన్నారో, యానిమేటిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్, అవతారకి పనిచేసిన VFX గ్రాఫిక్స్, CGI వాడుతున్నారు. నెంబర్ 1 ప్లేస్. రాజమౌళి గారు చేసిన ఏదైనా సరే బ్లాస్ట్ అనమాట. బిగ్ బ్లాస్ట్. మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కసారిగా వినాలంటే. ఓకేనా? సో నెక్స్ట్ మీకు ఇంకా కొత్త అప్డేట్లు అనేటివి వస్తూ ఉంటాయండి. నేను వారణాసి గురించి దేనిలో కాంప్రమైజ్ అయితే అవ్వనమాట. తొలి భారతీయ సినిమా IMAX కెమెరాతో తీస్తున్నారు కాబట్టి ది బెస్ట్ క్వాలిటీ అనేది మనకు ఇవ్వాలని చెప్పి చూస్తున్నాడు కాబట్టి, ఓకేనా, హాలీవుడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క మూవీని చూసే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా చాలా పెద్దగా చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఆ యొక్క CCXP MX స్టేజ్ మీద ఆ స్లాట్ని బుక్ చేసుకుని ప్యానల్ని డిజైన్ చేసి వదిలారనమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అక్కడికి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రాన్స్లో, యూరప్ చుట్టుపక్కల లోకల్ విలేజెస్ కానీ లోకల్ సిటీస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ యొక్క మూవీ గురించి రివ్యూస్ అయితే ఇస్తున్నారనమాట. బూమ్ ఒక్కసారిగా. సో ఇదండి వీడియో అనేది. అప్డేట్ మీకు నచ్చినట్లయితే, మీకు అర్థం కాకపోతే వెనక్కి తిరిగి చూడండి. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఓకేనా? బాయ్.